ఎక్కడ్రా? ఇప్పుడే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగాను రా. సరే తొందరగా వచ్చేయ్. సరేరా. బాబు ఇలారా. బాబు ఇలారా అమ్మా. ప్రసాదం తీసుకో. మేము మీ ప్రసాదాలు అయ్యేం తినవండి. వెళ్ళమ్మా, మీలాంటి వాళ్ళ వల్లనే మతాలన్నీ పాడైపోతున్నాయి. हेलो भैया, आप इधर बैठना को, इधर से चले जाओ. चल चल जाओ. ఓ టైరో, పర్వాలేదు పర్లేదు కూర్చో. ఏం మాట్లాడుతున్నావు? ఎక్కడి నుంచి వచ్చావు? రాజమండ్రి నుంచి వస్తున్నా అన్న. Cheers. బావా బీర్ ఎక్కడి నుంచి వచ్చావు కానీ చాలా బాగుందిరా. సర్లే కానీ మీ వాడు ఎవడొస్తున్నాడు ఇంకా రాలేదా? రేయ్, ఎవరో తలుపు కొడుతున్నారు చూడరా. ఇంకెవడురా, మనోడే అంటాడు. బా సరే అంటే ఏం కూర్చో బావా, దా ముందేద్దు కానీ. వద్దురా బాబు. సరే నువ్వు కూర్చో, నేను ముందే సరే వెళ్ళు. కూర్చో బావా. హాయ్. హాయ్. రేయ్, మీ ఓడు మన క్యాస్ట్ అన్నా మరి? గూడలో పరువు హత్య కలకలం రేపుతోంది. అయితే ఇప్పుడు ప్రణయ్ తండ్రి మనతో ఉన్నారు. అతన్ని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది, అసలు పెళ్లి ఎప్పుడైంది, అసలు హత్య. ఏరా డల్గున్నావేంటి? ఏం లేదురా. సర్లే పద భోంచేద్దాం, టైం అవుతుంది.
ఛ, ఏరా నన్ను నుంచి డల్లుకుంటున్నావు? ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదురా. ఇంట్లో ఏమైనా ప్రాబ్లం అయిందా? చెప్పరా, పర్లేదు. ఏం లేదురా. నాతో చెప్పడానికి ఆలోచిస్తున్నానంటరా. పర్లేదు, చెప్పు. ఏం లేదురా. చిన్న హెల్ప్ చేయి. నేను మనిషిని చెప్పడం చాలా దరిద్రంగా ఉంది భయ్యా. నేను మనిషిని కాదు, ఒక రాక్షసుని, ఒక నరరూప రాక్షసుని. ఆ నోరులోని పక్షులకే అవమానం ఉంది భయ్యా. తన తోటి స్నేహితుడు చనిపోతే చుట్టూ కూర్చొని బోరున కావు కావుమని ఏడుస్తున్నాయి. ఒక కాపరి గొర్రెల నడువులోకి వదిలేస్తే అడువంతా తిరిగి అదే గుంపుగా ఇంటికి వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? వాటికి ఒక కులం తెలీదు, ఒక మతం తెలీదు, ఒక దేవుడు తెలీదు, ఒక దేవత తెలీదు. తెలిసిందల్లా ఒక్కటే, మనం బాగుండాలి, మనతో పాటు ఉన్న వాళ్ళు బాగుండాలని చెప్పేసి. ఒకప్పుడు మనుషులు అనుకునేవాళ్ళు ఇప్పుడు జంతువులు అనుకుంటున్నాయి. మనుషులు జంతువులు అవుతున్నారు, జంతువులు మనుషులు అవుతున్నారు. ఏంటిది ఈ కులాలు మతాలు? మీ దేవుడది, మా దేవుడిది. నిన్న ఒక నిండు ప్రాణం బలిదీశారు భయ్యా. ఒక నిండు ప్రాణం బలిదీశారు. ఒక అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుందని చెప్పేసి వాళ్ళే అంత బాధపడితే 24 ఏళ్ళు కని పెంచి పోషించిన కన్న తల్లి ముందే నీళ్ళు నరికేస్తే ఆ తల్లి అంత కుమిలిపోవాలి. ఆ తల్లి అంత కుమిలిపోవాలి భయ్యా. ఆ తల్లి అంత కుమిలిపోవాలి. నోరులోన్న పక్షులకే అవమానం ఉంది భయ్యా. అన్నీ ఉన్న మనం ఇంకెలా ఉండాలి భయ్యా? మారిపోదాం భయ్యా, మారిపోదాం, మారిపోదాం. మారిపోదాంరా. ఈ చిన్న ప్రయత్నం పెద్ద మార్పు రావాలని మీ మహేష్ గోడ్లే.